నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉచిత విద్యా వైద్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు కిన్నెర సిద్ధార్థ జూన్ 1వ తేదీన నిర్మల్ పట్టణం టీఎన్జీఓ భవనంలో రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కానున్నారని కార్యక్రమాన్ని కులాలకు మతాలకు అతీతంగా ఎటువంటి రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా విజయవంతం చేయాలని ఉచిత విద్యా వైద్య సాధన సమితి రాష్ట్ర కో కన్వీనర్ సట్టి సాయన్న పిలుపునిచ్చారు. ఇది ప్రజల ఉద్యమమని, ఈ ఉద్యమానికి అన్ని ప్రజా సంఘాల నాయకులు కలిసి రావాలని, తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఉచిత విద్య అందించే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కోరుతూ ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి జిల్లాలోని విద్యావంతులు, మేధావులు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో బీసీ హక్కుల పరిరక్షణ సమితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కో కన్వీనర్ సుంకేట పోషెట్టి, అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటస్వామి, కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు కాంబ్లే సూర్యకాంత్, లంబాడా కుల పోరాట సమితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు రాథోడ్ రోహిదాస్ నాయక్, బీసీ సంఘం నాయకులు మహారాజు గంగాధర్, దిలీప్ రాజు పాల్గొన్నారు. అదేవిధంగా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు లేదా బీఎస్పీ నాయకులు వెంకటస్వామి గారు, అదేవిధంగా మన గౌరవనీయులైన కిసాన్ మోర్చా నాయకులు, ఉపాధ్యక్షులు మరియు తమ్ముడు బీసీ నాయకులు ఈ అందరి సమక్షంలో ఈరోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ఉద్దేశం ఏంటి అంటే ఉచిత వైద్య విద్య సాధన సమితి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఉచిత వైద్య సాధన సమితి ఆధ్వర్యంలో జూన్ 1వ తారీఖున రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అన్ని సంఘాల నాయకులు, కవులు, విద్యావంతులు, కవులు, కళాకారులు అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే నేడు మన బడుగు బలహీన వర్గాలు కానీ, ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు కానీ విద్య అవసరమే, వైద్యం అవసరమే. ఈ యొక్క విద్య అనేది ఉచితంగా దొరకడం లేదు. ఎందుకంటే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళల్లో కానీ, కాలేజీలలో కానీ చేర్చి చదువుకుంటున్నారు. కానీ ఆ స్థితిలో లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి విద్య అవసరము. ఈ విద్య అనేది ఉచితంగా అందే విధంగా ఈ యొక్క మనము అనుకుంటున్నాం. అదేవిధంగా వైద్యం కూడా సామాన్యంగా చాలామందికి పేదలకు కానీ, ఉన్నత వాళ్ళకు కానీ నిజమైనటువంటి వైద్యం జరగట్లేదు. కాబట్టి ఈ యొక్క విద్య అనేది ప్రతి ఒక్కరికి, ఏ కుల మతాలకు ఇది లేకుండా అందరికీ విద్య అనేది అవసరం ఉన్నది. కాబట్టి ఈ యొక్క సమావేశాన్ని ఈ యొక్క ఉద్దేశము. కాబట్టి ఈ రానున్న రోజులలో వైద్యము ఉచితంగా అందే విధంగా ఈ యొక్క ప్రజా ఉద్యమం ఇది. ఈ ప్రజా ఉద్యమం ద్వారా అందరికీ ఈ యొక్క అవసరాలు ఉన్నాయి. కాబట్టి మన యొక్క ఉద్దేశము అది. ఈ యొక్క సమావేశానికి, రౌండ్ టేబుల్ సమావేశానికి కిన్నెర సిద్ధార్థ గారు రాష్ట్ర అధ్యక్షులు రావడం జరుగుతుంది. మరియు ఇంకా ముఖ్య నాయకులు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి అందరూ ప్రజా సంఘాలన్నీ కూడా ఈ యొక్క స్థలం మనం ఏర్పాటు చేయడం లేదు. అందరికీ ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మా అందరి నాయకులు అందరూ కూడా తప్పకుండా రావాల్సిందిగా కోరడం జరుగుతుంది. ఈరోజు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఒక ముఖ్య సమావేశానికి ముఖ్య నాయకుడు సట్టి సాయన్న ఆధ్వర్యంలో విద్య, వైద్యం, ఆరోగ్యం వీటిపై సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఈ సదస్సుకు అన్ని విధాలుగా మేధావులు, విద్యావంతులు, బుద్ధిజీవి వర్గాలందరూ సహకరిస్తారు. ఆయనకు ఈ కార్యక్రమం నిర్వహించబోయే వాటి కోసం అన్ని విధాలుగా సహకరించడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాము. అతను తీసుకుంటున్న ఈ నిర్ణయము చాలా ముఖ్యమైన విషయము. ఈ విషయానికి అందరూ తోడ్పడాలని నేను కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మా తరఫున అందరు కలిసి మన సాయన్న గారికి ముందుండి నడిపించడానికి అన్ని విధాలుగా మేము సహకరిస్తున్నామని తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఉచిత వైద్య విద్య సాధన సమితి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి సమావేశానికి మరి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి వికలాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సట్టి సాయన్న గారికి, కిసాన్ సెల్ రాష్ట్ర జిల్లా అధ్యక్షులు కాంబ్లే సూర్యకాంత్ గారికి,
మరి LHPS రాష్ట్ర జిల్లా అధ్యక్షులు మన రోహిదాస్ నాయక్ గారికి, అదేవిధంగా గంగాధర్ బీసీ నాయకులు, మరి శాఖ లెక్కల పోరాట సమితి రాష్ట్ర నాయకులు సుంకెట పోచెట్టి గారికి అందరికీ ప్రత్యేకమైన జై భీమ్లు, వందనాలు. మరి ఈరోజు సట్టి సాయన్న నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క మంచి అవకాశం, మరి కిన్నెర సిద్ధార్థ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు ఉచిత విద్యా వైద్య సాధన సమితి ఆల్రెడీ ఉన్నది. కిన్నెర సిద్ధార్థ దానికి నాయకత్వం వహిస్తున్నారు. కాబట్టి మరి జూన్ 1వ తారీఖున నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించబోయే రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పక్షాల నాయకులు, సోషల్ వర్కర్స్ అందరూ ఎవరైతే సామాజిక సేవ కార్యక్రమంలో పాల్పంచుకుంటారో మరి అందరూ ఆ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాలని కోరుచున్నాం. ఈ యొక్క కార్యక్రమము చాలా మంచిది. ఎందరో నిరుపేదలు, బడు బలహీన వర్గాలు కనీసం విద్యను అనుసరించి చదువుకోలేని నిర్జీవులు ఎందరో ఉన్నారు. మరి వైద్యపరంగా ఎందరో బయటకు వెళ్ళి ఆసుపత్రులలో చికిత్స చేయించుకోలేకపోతున్న అభాగ్యులెందరో ప్రజలు ఉన్నారు. వీరిని చైతన్యవంతం చేసి వీరికి సరైన మార్గంలో విద్యా వైద్యం అందించడానికి ఈ యొక్క విద్యా వైద్య సాధన సమితి, ఉచిత సాధన సమితి అనేది అవసరం ఉన్నది. దీనికి మా వంతుగా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సంపూర్ణమైన మద్దతు తెలుపుతున్నాము. అన్ని వేళల్లో మీకు అండదండగా ఉంటూ మీ సేవా కార్యక్రమాలకు మా వంతు కృషి చేస్తామని కోరుకుంటున్నాము. జై భీమ్. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఉచిత విద్య వైద్య ఆరోగ్యం గురించి సాధన సమితి అనే పేరు మీద ఈ జూన్ 1వ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దానికి సట్టి సాయన్న గారు వికలాంగుల సంఘం అధ్యక్షులు, వారి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఆ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రజా సంఘాలు కానీ అందరూ అత్యధిక సంఘాలు పాల్గొని ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాలని డిమాండ్ కోరుతున్నాము. అందులో భాగంగా నేను సుంకట పోషటిగా బీసీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బీసీ ప్రజలందరికీ కోరేది ఏమంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈ పేద ప్రజలు ఎవరైతే ఉంటారో వారికి ఉచిత విద్య విషయంలో కానీ వైద్యంలో విషయంలో కానీ ఆరోగ్యం విషయంలో కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమంటే మన ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా కాము, అట్లంటూ అనుకూలం కూడా కాము. కాకపోతే ఈ పేద ప్రజలు ఉచిత విద్య విషయంలో కార్పొరేట్ విద్యాలు ఎడ్యుకేషన్ విషయాలు చూస్తుంటే ఇలా నారాయణ కానీ చైతన్య కానీ అక్కడ చదివించాలంటే వీళ్ళ స్తోమత లేదు. కాబట్టి అదేవిధంగా కార్పొరేట్ హాస్పిటల్ చూసి వాళ్ళు అపోలో కానీ యశోద కానీ ఎన్నో పెద్ద పెద్ద హాస్పిటల్ ఉన్నాయి. అక్కడ పోతే పేదవాడు చికిత్స పొందలేక చనిపోతున్నారు. కాబట్టి వీటిపైన మీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకేమో ఒకటి రిక్వెస్ట్ ఏం చేస్తామంటే ఖచ్చితంగా ఈ పేద ప్రజలు ఆరోగ్యంగా విద్యాపరంగా ఎదగాలంటే ఖచ్చితంగా మీరు ఈ ఉచిత విద్యా వైద్యాన్ని చేస్తే సరిపోతుంది. కాబట్టి మేము దీన్ని కోరుకోవడం ఏమంటే దీనికి నాయకత్వం వస్తుంటే రాష్ట్ర నాయకులు కిన్నెర సిద్ధార్థ గారు